Okay, now let us discuss about chemical properties of chlorine. మనం ఇప్పుడు క్లోరిన్ యొక్క రసాయన ధర్మాల గురించి డిస్కస్ చేద్దాము. దట్ మీన్స్ chlorine almost does not combine with hydrogen in the dark. However, in the presence of sunlight, chlorine combines with the hydrogen explosively. That means chlorine does not react with hydrogen in the presence of dark, but at sunlight it aggressively, that means it is explosively react with hydrogen, it forms hydrogen chloride. That means H2 plus Cl2 in the presence of sunlight it forms hydrochloric acid 2HCl. H2 plus Cl2 in the presence of sunlight it forms 2HCl. అంటే మనకి డార్క్ చీకటి సమక్షంలో క్లోరిన్ హైడ్రోజన్తో చెలిజరపదు, కానీ సూర్యరశ్మి సన్లైట్ సమక్షంలో హైడ్రోజన్ క్లోరిన్ పరస్పరం రెండు కూడా ఎక్స్ప్లోజివ్గా, అంటే చాలా స్పీడ్గా ర్యాపిడ్గా రియాక్షన్ జరిపి ఇగ్నోరెన్స్గా రియాక్షన్ జరిపి హైడ్రోజన్ క్లోరైడ్ని ఏర్పరుస్తాయి అన్నమాట. దట్ మీన్స్ H2 plus Cl2 ఇట్ గివ్స్ రైజ్ టు 2HCl. దట్ మీన్స్ అండ్ ఆల్సో క్లోరిన్ react with less active metals like iron, aluminum, zinc, copper and tin. It forms corresponding chlorides. That means iron react with chlorine 2Fe plus 3Cl2, it gives rise to 2FeCl3, 2Al plus 3Cl2, it gives rise to 2AlCl3, Zn plus Cl2 gives rise to ZnCl2, Sn tin plus Cl2 gives rise to SnCl2. ఐరన్తో చేరినప్పుడు పెరిగ్ క్లోరైడ్ ఏర్పడుతుంది FeCl3. అల్యూమినియం క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు అల్యూమినియం క్లోరైడ్ AlCl3 ఏర్పడుతుంది. జింక్ క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు జింక్ క్లోరైడ్ ZnCl2 ఫామ్ అవుతుంది. టిన్ క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు స్టానస్ క్లోరైడ్ SnCl2 ఫామ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. దట్ మీన్స్ క్లోరిన్ యాక్షన్ విత్ ఆల్కలీస్. దట్ మీన్స్ కోల్డ్ డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ విత్ chlorine, it gives sodium chloride and sodium hypochlorite. That means sodium hydroxide taken in cold and dilute state, it reacts with chlorine, it mainly forms a mixture of sodium chloride and sodium hypochlorite. అంటే మనకు సోడియం హైడ్రాక్సైడ్ని సలన్ స్థితిలోను అదేవిధంగా విలీన స్థితిలో తీసుకుంటే మనకి ఇది క్లోరిన్తో రియాక్ట్ అయ్యి సోడియం క్లోరైడ్ మరియు సోడియం హైపోక్లోరైట్ల మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది అన్నమాట. దట్ మీన్స్ 2NaOH plus Cl2 it gives rise to NaCl plus NaOCl plus H2O. 2NaOH plus Cl2 it gives rise to NaCl plus NaOCl plus H2O. NaCl means sodium chloride, NaOCl means sodium hypochlorite. When sodium hydroxide is taken on hot and concentrated state, it forms a mixture of sodium chloride and sodium chlorate. That means మనకి సోడియం హైడ్రాక్సైడ్ని కనుక గాఢ స్థితిలోను వేడి స్థితిలోను తీసుకుంటే ఇది దేని ఏర్పరుస్తుందంటే మనకి సోడియం క్లోరైడ్ మరియు సోడియం క్లోరేట్ల మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది. దట్ రియాక్షన్ ఈజ్ 6NaOH plus 3Cl2. 6NaOH plus 3Cl2 it gives 5NaCl plus NaClO3 plus 3H2O. 6NaOH is taken on hot and concentrated state. 6NaOH plus 3Cl2 gives rise to 5NaCl plus NaClO3 plus 3H2O. Okay. Bleaching powder formula CaOCl2. It is prepared by when chlorine gas is passed through dry slackle lime, it forms bleaching powder. అంటే బ్లీచింగ్ పౌడర్ని ఎలా తయారు చేస్తామంటే మనకి డ్రై స్లేకిల్ లైమ్ మీదకి. డ్రై స్లేకిల్ లైమ్ మీన్స్ సోడియం కాల్షియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ విత్ క్లోరిన్, ఇట్ ఫార్మ్స్ బ్లీచింగ్ పౌడర్. అంటే మన డ్రై స్లేకిల్ లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, దీని మీద క్లోరిన్ వాయుని పంపిస్తే మనం బ్లీచింగ్ పౌడర్ని తయారు చేస్తాం అన్నమాట. బ్లీచింగ్ పౌడర్ని మనం ఏం చేస్తాం తెలుగులో విరంజన సూర్ణం అని కూడా పిలుస్తాం అన్నమాట. దట్ మీన్స్ ఇఫ్ క్లోరిన్ ఈజ్ పాస్డ్ త్రూ డ్రై స్లేకిల్ లైమ్, బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ఫార్మ్డ్. That means formula is CaOH twice plus Cl2, it gives rise to CaOCl2 plus H2O. కాల్షియం హైడ్రాక్సైడ్ క్లోరిన్ గ్యాస్ రియాక్ట్ అవుతే మనకి బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది అన్నమాట. యాక్షన్ విత్ అమోనియా. ద రియాక్షన్ ఆఫ్ క్లోరిన్ విత్ అమోనియా డిపెండ్స్ అపాన్ ద proportion of the reactants. If ammonia is in excess, nitrogen is formed.
నైట్రోజన్ అండ్ అమ్మోనియం క్లోరైడ్ ఈజ్ ఫార్మ్డ్. అంటే మనకి అమ్మోనియా తోటి ఈ క్లోరిన్ రియాక్షన్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు అమ్మోనియాని ఎక్సెస్గా తీసుకున్నారనుకోండి, ఇన్ ఎక్సెస్గా, అంటే అమ్మోనియాను అధిక మొత్తంలో తీసుకున్నప్పుడు మనకి ఏమేర్పడుతుంది అంటే మనకి అమ్మోనియం క్లోరైడ్ నైట్రోజన్ గ్యాస్ ఏర్పడతాయి అన్నమాట. దట్ మీన్స్ దట్ రియాక్షన్ ఈజ్ 8NH3 ప్లస్ 3Cl2. 8NH3 ప్లస్ 3Cl2 ఇట్ గివ్స్ రైజ్ టు 6NH4Cl ప్లస్ N2. అంటే వెన్ అమ్మోనియా ఈజ్ టేకెన్ ఇన్ large amount, that means in excess it forms ammonium chloride and nitrogen gas. That reaction is 8NH3 plus 3Cl2, it gives rise to 6NH4Cl plus N2. When if chlorine is taken in excess, nitrogen trichloride, explosive nitrogen trichloride, it is explosive, is formed. NH3 plus 3Cl2, NH3 plus 3Cl2, it gives rise to NCl3 plus 3HCl. అంటే మనకి ఇందాకేమో మనం అమ్మోనియాని ఎక్సెస్గా తీసుకున్నాం, ఒకవేళ క్లోరిన్ని ఎక్కువ మొత్తంలో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు క్లోరిన్ అమ్మోనియాతో రియాక్ట్ అయ్యి దేని ఫామ్ చేస్తుందంటే మనకి నైట్రోజన్ ట్రైక్లోరైడ్ని, అదేవిధంగా హైడ్రోజన్ క్లోరైడ్ని ఫామ్ చేస్తుంది అన్నమాట. నైట్రోజన్ ట్రైక్లోరైడ్ అన్నది ఒక ప్రేరిడ్ పదార్థం అన్నమాట. దట్ ఫార్ములా NCl3. దట్ మీన్స్ NH3 ప్లస్ 3Cl2 ఇట్ గివ్స్ రైజ్ టు NCl3 ప్లస్ 3HCl. అంటే మనకు అమ్మోనియాని ఇన్ ఎక్సెస్గా తీసుకున్నప్పుడేమో అమ్మోనియం క్లోరైడ్ నైట్రోజన్ ఫామ్ అవుతుంది. ఒకవేళ క్లోరిన్ని ఇన్ ఎక్సెస్గా తీసుకుంటే నైట్రోజన్ ట్రైక్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ క్లోరైడ్లు ఏర్పడతాయి. ఓకే, క్లోరిన్ యాక్ట్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. దట్ మీన్స్ క్లోరిన్ రియాక్ట్స్ విత్ వాటర్ అండ్ ప్రొడ్యూసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అలాంగ్ విత్ నెసెంట్ ఆక్సిజన్. ఇట్ యాక్ట్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. దట్ మీన్స్ క్లోరిన్ react with water, it produces hydrochloric acid and plus nascent oxygen. Therefore it is a powerful oxidizing agent. అంటే మన క్లోరిన్ని నీటిలో పంపించినప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ని నెసెంట్ ఆక్సిజన్ అంటే నవజాత ఆక్సిజన్ ఇస్తుంది అన్నమాట. దట్ రియాక్షన్ ఈజ్ Cl2 ప్లస్ H2O, ఇట్ గివ్స్ రైజ్ టు 2HCl ప్లస్ O. దేర్ఫోర్ ఇట్ యాక్ట్ యాజ్ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అంటే మన క్లోరిన్ నీటితో జరిపినప్పుడు అప్పుడే పుట్టినటువంటి నవజాత ఆక్సిజన్ ఇస్తుందన్నమాట. అందువల్ల ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా బలమైన ఆక్సీకరణ కారకం కింద పనిచేస్తుందన్నమాట. ఆ రియాక్షన్ ఎలా చెప్పొచ్చు అంటే మనం Cl2 ప్లస్ H2O ఇట్ గివ్స్ రైజ్ టు 2HCl ప్లస్ O కింద రియాక్షన్ చెప్పవచ్చు మనం. దట్ మీన్స్ క్లోరిన్ ఆక్సిడైజెస్ థయోసల్ఫైడ్స్ టు సల్ఫేట్స్ అండ్ ఆల్సో ఇట్ ఆక్సిడైజెస్ థయోసల్ఫేట్స్ టు సల్ఫేట్స్. అంటే మనకి ఈ క్లోరిన్ను థయోసల్ఫేట్లని ఎలాగా ఆక్సిడైజ్ చేస్తుందంటే మనకి సల్ఫేట్లుగా ఆక్సీకరణం చేస్తుందన్నమాట. దట్ రియాక్షన్ ఈజ్ Cl2 ప్లస్ H2O, Cl2 ప్లస్ H2O ప్లస్ Na2S2O3, Na2S2O3 ఇట్ గివ్స్ రైజ్ టు 2HCl ప్లస్ Na2SO4 ప్లస్ సల్ఫర్. అంటే మనకి ఈ క్లోరిన్ను థయోసల్ఫేట్లని సల్ఫేట్లుగా ఆక్సీకరణం చేస్తుంది. Cl2 ప్లస్ H2O ప్లస్ Na2S2O3. Na2S2O3 అంటే సోడియం థయోసల్ఫేట్. ఈ సోడియం థయోసల్ఫేట్ ఎలాగ ఆక్సీకరణ చెందుతుందంటే మనకి సోడియం సల్ఫేట్గా Na2SO4గా ఆక్సీకరణ చెందుతుంది. 2HCl ప్లస్ Na2SO4 ప్లస్ సల్ఫర్ కూడా ఫామ్ అవుతుంది ఈ రియాక్షన్లో. క్లోరిన్ ఆక్సిడైజెస్ హైడ్రోజన్ సల్ఫైడ్ టు సల్ఫర్. అంటే మన క్లోరిన్ను బలమైన ఆక్సీకరణ కారకం కింద పనిచేస్తుంది. ఇది హైడ్రోజన్ సల్ఫైడ్ని సల్ఫర్గా ఆక్సీకృతం చేస్తుంది అన్నమాట. దట్ రియాక్షన్ ఈజ్ Cl2 ప్లస్ H2S, ఇట్ గివ్స్ రైజ్ టు 2HCl ప్లస్ సల్ఫర్. అంటే Cl2 హైడ్రోజన్ సల్ఫైడ్ నుంచి సల్ఫర్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. Cl2 ప్లస్ H2S, ఇట్ గివ్స్ రైజ్ టు 2HCl ప్లస్ సల్ఫర్. ఇట్ ఆక్సిడైజెస్, దట్ మీన్స్ క్లోరిన్ ఆక్సిడైజెస్ ఎస్టిఫైడ్ పెరస్ సల్ఫేట్ సాల్ట్స్ టు పెర్రిక్ సాల్ట్స్. దట్ మీన్స్ ఎస్టిఫైడ్ పెరస్ సల్ఫేట్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు పెర్రిక్ సల్ఫేట్. అంటే మనకి క్లోరిన్ను పెర్రస్ సల్ఫేట్ని పెర్రిక్ సల్ఫేట్గా ఆక్సీకరణం చేస్తుందన్నమాట. దట్ రియాక్షన్ ఈజ్ 2FeSO4 ప్లస్ Cl2 ప్లస్ H2SO4 ఇట్ గివ్స్ Fe2SO4 థ్రైస్ ప్లస్ 2HCl. అంటే పెర్రస్ సల్ఫేట్ని పెరిక్ సల్ఫేట్గా ఆక్సీకరణ చేస్తుంది ఎవరంటే క్లోరిన్ అన్నమాట. ఆ రియాక్షన్ ఏంటంటే మనకి 2FeSO4 ప్లస్ Cl2 ప్లస్ H2SO4 ఇట్ గివ్స్ రైజ్ టు Fe2SO4 థ్రైస్ ప్లస్ 2HCl. FeSO4 అంటే పెర్రస్ సల్ఫేట్, Fe2SO4 థ్రైస్ అంటే పెరిక్ సల్ఫేట్. అండ్ క్లోరిన్ ఆక్సిడైజెస్ అయోడిన్ టు అయోడిక్ యాసిడ్. అంటే అయోడిన్ని అయోడిక్ ఆమ్లం కింద ఆక్సీకరణ చేస్తుంది. దట్ రియాక్షన్ ఈజ్ I2 ప్లస్ 6H2O
plus 5Cl2, it gives rise to 2HiO3 plus 10HCl. అంటే అయోడిన్ని అయోడిక్ ఆమ్లంగా ఆక్సీకరణ చేస్తుంది. ఎవరంటే క్లోరిన్ అనమాట. ఈ రియాక్షన్ I2 plus 6H2O plus 5Cl2 gives rise to 2HiO3 plus 10HCl. Okay. Chlorine act as a powerful bleaching agent. It bleaching action is due to the రియాక్షన్ ఆఫ్ ఆక్సిడేషన్. అంటే మనకి ఆక్సీకరణ ధర్మం వల్ల క్లోరిన్ పవర్ఫుల్ బ్లీచింగ్ ఏజెంట్ కింద. బ్లీచింగ్ ఏజెంట్ మీన్స్ ఇట్ రిమూవ్ కలర్, దట్ మీన్ ఇట్ రిమూవ్ కలర్స్ ఆఫ్ గ్రీన్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్, ఇండిగో, లైట్మస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. అంటే క్లోరిన్ కలరింగ్ మ్యాటర్ని కలర్లెస్ కింద మార్చేస్తుందన్నమాట. ఎందుకంటే దానికి ఆక్సిడేషన్ ప్రాపర్టీ వల్ల. Cl2 plus H2O, it gives 2Cl plus O. Coloring matter react with nascent oxygen, it converted into colorless matter. అంటే కలర్ ఉన్నటువంటి పదార్థాలని రంగు ఉన్నటువంటి పదార్థాలను రంగులేని పదార్థాల కింద వివరణ చేస్తుందన్నమాట. ఎవరంటే క్లోరిన్. ఎందుకంటే ఇది ఆక్సీకరణ ధర్మం వల్ల ఈ విరంజన ప్రాపర్టీని, బ్లీచింగ్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుందన్నమాట. ఓకే. కలరింగ్ మ్యాటర్ ప్లస్ నెసెంట్ ఆక్సిజన్, ఇట్ కన్వర్టెడ్ ఇంటూ కలర్లెస్ మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ.